హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే 48 గంటల్లో అంతు చూస్తానన్నది నాడు అమెరికా. ఆ తర్వాత 5 రోజులు గడువిచ్చి చర్చలు జరుపుదాం, యుద్ధం పక్కన పెడుతున్నానన్నాడు అదే ట్రంప్. ఆ తర్వాత 10 రోజులు గడువిచ్చాను, చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు అదే ట్రంప్. ఇప్పుడు పూర్తి యుద్ధం ఆపుతాడా లేదా అనేది తెలియదు. అయితే ఈలోపుగా 50,000 మంది సైన్యాన్ని అక్కడికి దించాడు. ఇంకొక 20,000 మంది ఆన్ ది వే ఉన్నారు. దాదాపు 70,000 మందిని గ్రౌండ్ ఆపరేషన్స్ దిగుతున్నారు. కర్గ్ దీవి స్వాధీనంతో పాటుగా ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ప్రదేశాలంటే స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అమెరికా అన్నటువంటి చర్చ మధ్యలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రమాదం ఎంతో ఇజ్రాయెల్కి బాగా తెలుసు. హమాస్ విషయంలో అది ఫేస్ చేసింది. గాజాలోకి గ్రౌండ్ సైన్యాన్ని పంపించింది. దానివల్ల పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ నష్టం ఎక్కువ ఉంటుంది గ్రౌండ్ ఆపరేషన్స్లో. ఎందుకంటే అవతలోడికి వాడి భూమి కాబట్టి వాడికి ఆ సీక్రెట్లని తెలుసు. కొత్తగా మనం వెళితే అక్కడ దెబ్బతింటాం. ఈ కారణంగా రేపు పొద్దున భవిష్యత్తులో కనుక అమెరికా గ్రౌండ్ సైన్యాలను దించిన తమ గ్రౌండ్ సైన్యాలు, ఇజ్రాయెల్కి సంబంధించిన గ్రౌండ్ సైన్యాలు వెళ్ళవంటూ బెంజమిన్ నెతన్యాహు తన సిబ్బందికి చెప్పాడు అంటూ ఛానల్ 12 లాంటి ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్ నెట్వర్క్ ప్రొజెక్ట్ చేస్తోంది.